మనం అంతా చాలా లక్కీ. ఆ లేఖ్యకి తల్లిలాంటి తల్లి దొరికింది. సూర్యనారాయణ రూపాన్ని భద్రంగా అప్పగిస్తానని మాటిచ్చాను. నా అర్చన నన్ను అమ్మా అని పిలిచినట్టుందమ్మా. ఈ విజయదశమి నుంచి నీకన్నీ విజయాలే రావాలమ్మా. మేడం, కాఫీ. ఏంటే కొంచెం కాస్ట్లీ సారీ కట్టుకున్నట్టున్నావు? నీ మొహానికంత కాస్ట్లీ సారీ అవసరమా? ఇంట్లో పనోళ్ళు ఎలాంటి చీరలు కట్టుకుంటారో అలాంటివి కట్టుకోవాలి. అర్థమైందా? అలాగే మేడం. ఏంటే ఒళ్ళు కొవ్వెక్కిందా? షుగర్ ఎక్కువేసి తెచ్చా? సారీ మేడం, పొరపాటు అయిపోయింది. లేదే, నీకు అలవాటయ్యింది. ఏంటి మెడలో మంగళసూత్రం గోల్డ్తో ఉంది? అది చంపేస్తాను. ఏమనుకుంటున్నావే? అక్కడ నీ ఆడబడుచేమో మెళ్ళో పసుపు తాడు వేసుకునుంటే ఇక్కడ నీ మెళ్ళో బంగారుపు తాడో? మేడం, ప్లీజ్ మేడం, మీరు చెప్పినట్టే పసుపు తాడు కట్టుకుంటాను. ప్లీజ్ మేడం, తెచ్చొద్దు. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, వదిలేయండి. ప్లీజ్ అబ్బో, తాళి సెంటిమెంటా? మరి తాళి మీద అంత ప్రేమ ఉన్నదానివి మొగుడికి విడాకులు ఎలా ఇద్దామనుకున్నావే? తాళి విలువ తెలిసొచ్చింది మేడం. ప్లీజ్ మేడం, తెంచొద్దు. వెళ్ళి పసుపు తాడు కట్టుకో. ఈ బంగారు తాళి కనబడకూడదు. అలాగే పన్నోళ్లు కట్టుకునే చీర కట్టుకో. అలాగే మేడం. ఏ, నీ మొగుడెక్కడా? బయట మీ బట్టలు ఉతుకుతున్నాడు మేడం. చచ్చా, నా బతికేంటి ఇలా తయారైంది? ఆశతో గడుపుతాననుకుంటే ఆశ బట్టలతో గడపాల్సి వస్తుంది. ఏంటి ఇంకా బట్టలు ఉతకడం అవ్వలేదా? అయిపోయింది మేడం, అయిపోయింది. మేడం, అసలు ఏం జరిగిందంటే ఇది నీకు కావాలి. ముంబైలో కొన్న షర్ట్, నాకెంతో ఇష్టమైన షర్ట్. దాన్ని చింపేసా. ఏ పద్మా, లీలా, ఏంటి మేడం? ఈ రోజు నుంచి వీడికి ప్రతిరోజు ఒక్క పూట మాత్రమే భోజనం పెట్టండి. అలాగే మేడం. ఒళ్ళు కొవ్వు తగ్గితే పనులు చక్కగా చేస్తాడు. అలాగే మేడం. సారీ మేడం, అసలే హెవీ పర్సనాలిటీ, నీరసం వస్తుంది మేడం. లాభం లేదు. ఈ ఆశ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు.
ఎక్కువ మాట్లాడావనుకో ఆ ఒక్క పుట కూడా కట్ చేస్తాను. ఆ, వద్దులే మేడం, వద్దు. ఆశా, అలారా దారికి. ఆశా, ఇక నువ్వు లోపలికెళ్ళు. అలాగే మేడం. ఆశా, నీతో కొంచెం మాట్లాడాలి. రా. ఏంటి సిద్ధు? అన్నపూర్ణాదేవి గారికి ఏమైందో అర్థం కావట్లేదు. అలేఖ్య ఇంట్లో ఉండి అలేఖ్యని టార్చర్ పెట్టి ఆ ఠాగూర్ని బాధ పెడుతుంది అనుకుంటే ఛ! అక్కడ అలేఖ్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. ఇప్పుడు తేలిగ్గా ఉందమ్మా? కొంచెం పర్వాలేదా అంటే? అన్నపూర్ణదేవి గారు అలా సేవలు చేస్తున్నారా? అవునాశా, అదే నాకు అర్థం కావట్లేదు. ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెప్పాషా? ఆంటీ, కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి. సాయంత్రం డి బ్లాక్ పార్క్ వస్తారా? అలాగే. ఈరోజు సాయంత్రం పార్కులో తెలుసుకుంటాను. ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తేల్చుకుంటాను. అలాగే ఆశా. రే ఆనంద్, నేను లేను. ఉన్నావు గాని బయటికి రా. అరే, నేను ఇక్కడే ఉన్నాను. ఇలా రా. రారా. అబ్బే, మీరు మాట్లాడుకున్నది నేనేమీ వినలేదు. ఆ, నీ పనేంటి? బట్టలు ఉతికి ఇస్త్రీ చేశామా? ఇల్లు తుడిచి శుభ్రంగా ఉంచామా? షూస్ పాలిష్ చేశామా? అంతే. మీ మీద మాట్లాడుకుంటే నీకేంట్రా? అస్సలు నిన్ను. మేడం, మేడం, తప్పైపోయింది మేడం. ఆయన ఏం చెయ్యొద్దు. అబ్బా, మొగుడు మీద ప్రేమ తన్నుకొస్తుందే. వెంటనే పసుపు తాడు కట్టేశావు. వెరీ గుడ్. మీ ఇద్దరికీ ఇదే చెప్తున్నాను. ఇంట్లో మేమేం మాట్లాడుకుంటున్నామో, ఏం చేస్తున్నామో మీకనవసరం. మీ పని మీరు చూసుకోండి. మా ఆశాకి సేవలు చేయటం, ఇల్లు చూసుకోవటం అంతే మీ పని. ఎక్స్ట్రాలు చేశారనుకో, నా జిమ్ముకు తీసుకెళ్ళి మీ బుర్రలు బద్దలు కొడతా. అలాగే అండి. అవుట్. పదరమ్మా. ఆశా, సాయంత్రం పార్కులో కలుద్దాం. ఓకే.
ఈవిడ ఎలా ఉండేదో. సింగపూర్లో తెలుగు అసోసియేషన్కి ఈవిడ ప్రెసిడెంట్. ఈవిడ కారు దిగొస్తుంటే ఒక సింహం వస్తున్నట్టుండేది. ఇప్పుడు చూడు ఎంత సింపుల్గా వస్తుందో. అక్కడ అలేఖ్య అన్నీ పోగొట్టుకుని పసుపు కొమ్ముతో ఉంటుంది కదా, తను కూడా అలా తయారైతే బాగుంటుంది అనుకుందేమో. ఏంటమ్మా సాయంత్రం రమ్మని చెప్పావు? ఆంటీ, మీరు చేస్తుందేం బాలేదు. ఆ ఠాగూర్ కూతుర్ని ఎంతో ప్లాన్ చేసి ఆస్తులన్నీ పోగొట్టేలా చేసి మెడపెట్టి బయటికి గింటేలా చేశాం. ఇప్పుడు మీరు అదే ఇంట్లో చేరి అలేఖ్యని ఏదో ఒకటి చేస్తారనుకుంటే ఎంతో ప్రేమగా చూస్తున్నారు. అసలు మన సింగపూర్ నుంచి వచ్చింది ఇందుకేనా? అలేఖ్యని ఆ పరిస్థితుల్లో చూస్తుంటే అలేఖ్య విషయంలో తప్పు చేశామనిపిస్తుంది. ఏంటంటే మీరు మాట్లాడుతుంది? తప్పు చేసిన వాడి కూతురు గురించి మాట్లాడుతూ మనం తప్పు చేశామంటారేంటి? అబ్బే అదేం లేదమ్మా. అలేఖ్యని బయటికి గెంటాలని ప్లాన్ చేసినప్పుడు తను ప్రెగ్నెన్సీతో ఉందనే విషయం తెలీదు. అలేఖ్య చాలా అహంకారి, ఎవరినైనా ఏదైనా చేయగలదు అని మాత్రమే విన్నాను. దానితో అలేఖ్య గర్వం, ఠాగూర్ గర్వం అణిగిపోతుందని అలా ప్లాన్ చేసి దానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు అలేఖ్యని చూశాక అలేఖ్యలో ఆ లక్షణాలేవీ కనిపించట్లేదు. పైగా ప్రెగ్నెన్సీతో ఉంది. ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయి నా మూలంగా ఇన్ని కష్టాలు పడుతుందని జాలిపడ్డాను. అందుకే ఆ అమ్మాయిని వదలలేకపోతున్నాను. బాగుంది ఆంటీ, చాలా బాగుంది. ఆ అలైకి తండ్రి మూలంగా మీ అమ్మాయి చనిపోయింది, కానీ అతని కూతురు మీద మాత్రం మీకు జాలేస్తుంది. జాలి వేయడం కాదు, నా కూతురే అలేఖ్యలో కనిపిస్తోంది. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు, ఆశ్చర్యంగా వినిపించొచ్చు, కానీ నా కూతురులో ఎలాంటి లక్షణాలున్నాయో అలాంటి లక్షణాలే అలేఖ్యలోనూ ఉన్నాయి. అందుకే అలేఖ్యని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేకపోతున్నాను. అసలు అసలు మీ నోటి నుంచి ఇలాంటి మాటలు రాకూడదంటీ. అవును ఆంటీ, మీరు చాలా తప్పు చేస్తున్నారు. అన్నపూర్ణాదేవి గారు తప్పు చేయడం లేదు, కరెక్టే చేస్తున్నారు. మామయ్య, మీరు స్విట్జర్లాండ్ వెళ్ళలేదా? వెళ్ళలేదు, ఠాగూర్కి దొరికిపోయాను. ఠాగూర్ నన్ను చంపుతాడేమో అనుకున్నాను, కానీ అతను నన్ను స్నేహితుల్లా చూశాడు గాని శత్రువులా చూడలేదు. నీ మేనలుడు ప్రేమించిన అర్చన విషయంలో నాది తప్పు అని ఒప్పుకున్నాడు. మీరు ఎప్పుడైనా నన్ను శిక్షించుకోవచ్చని చెప్పి నన్ను పంపించేశాడు. అప్పుడు ఠాగూర్ని అర్థం చేసుకున్నాను. ఠాగూర్ కావాలనే అర్చనను చంపలేదని నాకు అర్థమైంది. అది కేవలం యాక్సిడెంటల్గా జరిగిందనిపిస్తోంది. లేకపోతే ఠాగూర్ లాంటి మనిషి అంత పశ్చాత్తాపపడడు. అవును సిద్ధు, మీ మావయ్య చెప్పిందే నేను కూడా నమ్ముతున్నాను. చూడండి ఆంటీ, అర్చన చిన్నప్పుడు మీరు మీ భర్తను కోల్పోయారు. అప్పుడు అర్చనే మీ జీవితం అనుకున్నారు. ఇప్పుడు అర్చనను కూడా కోల్పోయారు. ఆ ఫీల్తో అలేఖ్యతో గడుపుతున్నారు. మీలో మీకు తెలియకుండానే ఆ అలేఖ్యకి దగ్గరైపోయారు. చివరికి అలేఖ్య తండ్రి ఠాగూర్ కూడా మీ కంటికి పాజిటివ్గా కనబడుతున్నాడు. ఇది కేవలం మీ సైకలాజికల్ ఫీలింగ్ అంతే. దాని నుంచి మీరు బయటపడండి.
ఆ ఠాగూర్ని ముక్కలు ముక్కలు చేద్దాం. నాకిప్పుడు ఠాగూర్ కంటే అలేఖ్యే ముఖ్యం. అలేఖ్య అందరినీ దూరం చేసుకుంది. అమ్మని, పెంచిన తండ్రిని, చివరికి భర్తని కూడా దూరం చేసుకుంది. ఇప్పుడు తన కన్న తండ్రిని నేను దూరం చేయలేను. ఎందుకంటే బిడ్డ దూరమైన బాధ ఏంటో నేను చూశాను కాబట్టి. అలేఖ్యకి ఆ బాధ మిగల్చను. మీ ఇద్దరికి మతిపోయిందా? ఒరే సిద్ధు, ఈ కన్న తల్లే క్షమించినప్పుడు నువ్వు నేను ఆశ క్షమించడంలో తప్పే ఉందిరా. ఛ! చూడండి, మీరిద్దరు వయసులో పెద్దవారు, సెంటిమెంట్కి చాలా తొందరగా లొంగిపోతారు. ఆ ఠాగూర్ ఇవన్నీ కన్ఫ్యూజ్ చేశాడు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. నేను మీకు చేసిన పాపం 1000 జన్మలెత్తినా పోదు. మీరు నా కూతురికి చేస్తున్న సేవలకి ఈ రుణం 1,00,000 జన్మలెత్తినా తీర్చుకోలేను. ఈయన ఠాగూర్ క్షమించి చాలా పెద్ద డ్రామా ఆడాడు. విశ్వనాథ్, నేను నీకు శత్రువులు ఇప్పుడు కనిపించొచ్చేమో గాని నువ్వు మాత్రం నాకు స్నేహితుల్లాగే కనిపిస్తున్నావు. వెళ్ళిపో విశ్వనాథ్, వెళ్ళిపో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ స్నేహితుడి ఇంటి తలుపులు ఎప్పుడూ నీ కోసం తెరిచే ఉంటాయి. ఆంటీ, చాలా తెలివిగా ఆ ఠాగూర్ మిమ్మల్ని తన వైపుకు తిప్పుకుని ఈ డ్రామా స్టార్ట్ చేశాడు. మీరు మోసపోతున్నారు. మీ వయసు ఎవరినైనా క్షమించచ్చేమో కానీ మా ఉడుకు నెత్తురు మాత్రం క్షమించదు. ఆ ఠాగూర్ని చంపి తీరుతాం. పదాషా. ఒరే సిద్ధు, అమ్మా అన్నపూర్ణాదేవి, నా మేనలుడి ఆవేశం చూస్తుంటే వాడు ఠాగూర్కి బలైపోతాడేమోనని భయమేస్తుందమ్మా. మీరేమీ దిగులు పడకండి. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడెలా? అనుష గారు, బిల్డింగ్ అక్కడ కడితే మనకి వ్యూ అంతా కనిపిస్తుంది. అవును, ఐశ్వర్య గారు ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఓల్డ్ పీపుల్ కి ఈ ఆరోగ్యకరమైన వాతావరణం చాలా బాగుంటుంది.
శ్రీకర్. శ్రీకర్, శ్రీకర్, ఏంటో శ్రీకర్, అంజలి పండిట్ గారిని అలాగే చూస్తున్నా? నేను మొదటిసారి అరుంధతిని చూసినప్పుడు నాకు అరుంధతి ఎలా కనిపించిందో అలాగే ఇప్పుడు నాకు అంజలి పండిట్ గారు కనిపిస్తున్నారు. మొదటిసారి నాతో అరుంధతి మాట్లాడినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు అంజలి పండిట్ గారు మాట్లాడుతుంటే అలాగే ఫీల్ అవుతున్నాను. ఆవిడ మాటలో నిజాయితీ, ఆవిడ స్వరంలో అనుభూతి అచ్చు అరుంధతిలాగా అనిపిస్తున్నాయి. మెంటాలిటీ పరంగా అరుంధతికి ఈవిడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉండొచ్చు, కానీ నేను ఎలాగైతే అరుంధతిని ఊహించుకున్నానో ఆ లక్షణాలన్నీ అరుంధతిలో కనిపించకపోయినా ఇప్పుడు ఈ అంజలి పండిట్లో కనిపిస్తున్నాయి. అనుష గారు, శ్రీకర్ గారికి మీకు నిశ్చితార్థం అయింది కదా? ఆయన మీ వేలికి ఉంగరం తొడుగుంటారు కదా, అదేమైంది? అయ్యో, ఆ రోజు ఠాగూర్ గారికి ఆపరేషన్ చేసేటప్పుడు నా చేతి ఉంగరం తీసేసి మళ్ళీ పెట్టుకోవడం మర్చిపోయాను. నువ్వైనా గుర్తు చేయొచ్చు కదరా. నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. చచ్చా, ఎంత పని జరిగింది. ఉంగరం మళ్ళీ పెట్టుకోకపోవడం ఏంటి? నేను నిజంగానే చాలా పెద్ద తప్పు చేశాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భో మా తే సంగోస్తు కర్మణి. ఒక్క ముక్కలో ఈ శ్లోకానికి అర్థమేంటో తెలుసా? పనిచేయడానికే నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలితం మీద నీకు అధికారం లేదు. మనం ఇలా జరగాలి, ఇలా జరగకూడదు అనుకుంటూ పనిచేస్తాం, కానీ మన మనసుకు విరుద్ధంగానే అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే శ్రీకృష్ణుడు పై శ్లోకం చెప్పాడు, పని మీద మనసు పెట్టాలి కానీ ఫలితం మీద మనసు పెట్టకూడదు. సరే, అయినా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు శ్రీకర్ ఆ రింగుని వేలికి తొడుగుతాడు. అయ్యో, నేను తీసుకురావడం మర్చిపోయాను. పోన్లే, హైదరాబాద్లో పెడతాడు. నేనెందుకో సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాను అంజలి పండిట్ గారు. చూడండి అనుష గారు, మైండ్లో లేనిపోని సెంటిమెంట్ సెటిల్ అయిపోతే మనశ్శాంతి కరువైపోతుంది. ముందలాంటివి మనసులోంచి తుడిచేయండి. రిలాక్స్ అనుష గారు, వస్తాను.
ఠాగూర్ని ముక్కలు ముక్కలు చేద్దాం. ఆ ఠాగూర్ని ముక్కలు ముక్కలు చేద్దాం. నమ్మక ద్రోహం నాకు ఏ శత్రువు చేయలేదు. నా కన్న తండ్రిని నీలో చూసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు ఈ అలేఖ్య గుండెల్లో పొడిచావు. బంధం ఒక ఆడపిల్లకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా, ఎంత అభిమానం చూపెడుతుందో తెలుసా? అది నీలాంటి వాడికి అస్సలు అర్థం కాదు. ఠాగూర్ గారు, మీరా కూర్చోండి. నేను మీ విషయంలో ఇలా తగ్గి రావడానికి కారణం మీ అమ్మాయి. మీరు యాక్సిడెంటల్గానే నా కూతురిని చంపి ఉంటారని నమ్మి ఇక్కడికి రావడానికి కారణం మీ అమ్మాయి. మీ రక్తం పంచుకు పుట్టిన మీ అమ్మాయి మొహం చూసే మిమ్మల్ని క్షమించేశాను. అన్నపూర్ణాదేవి గారు, నా బలం బలహీనత అంతా నా కూతురే. నా కూతురే నా ఊపిరి. నా కూతురే నా హృదయం. నా కూతురే నా సర్వస్వం. ఇది మీరు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలేఖ్యకి మీరే సొంత తండ్రి కాబట్టి
విడదీసిన మీ ఇద్దరిని నేనే కలపాలనుకుంటున్నాను. కానీ మొన్న డాక్టర్ గారు అలేఖ్యని చెక్ చేసి తనకి ఉండవలసిన దానికంటే బీపీ ఎక్కువగా ఉంది కాబట్టి డెలివరీ అయ్యే వరకు షాక్ అయ్యే న్యూస్లు చెప్పకూడదన్నారు. అందుకే చెప్పలేకపోతున్నాను. అయినా ఆ విషయం ఎప్పటికైనా తెలియకుండా పోదు. కాని ఏదో విధంగా అలేఖ్యని మిమ్మల్ని తప్పకుండా కలుపుతాను. నేనిక్కడికొచ్చింది మీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి. నేనెలాగూ బిడ్డను పోగొట్టుకున్నాను. కానీ అలేఖ్య మాత్రం తండ్రిని పోగొట్టుకోకూడదు. ఠాగూర్ గారు, మీరు చాలా బలవంతులు. మిమ్మల్ని దొంగ దెబ్బ తీయగలిగితేనే మీ శత్రువులు మిమ్మల్ని గెలవచ్చేమో గాని మీ ఎదురుగా మీతో పోరాడి ఎవ్వరూ మిమ్మల్ని గెలవలేరు. నేను విశ్వనాథ్ గారు మీరు కావాలనే అర్చనని చంపలేదని నమ్ముతున్నాం. కాని నా కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సిద్ధు మాత్రం నమ్మడం లేదు. సిద్ధుతో నేను మిమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టమని చెప్పాను గాని మీ మీద అటాక్ చేయమని ఎప్పుడూ చెప్పలేదు. కాని అతను కుర్రాడు కాబట్టి ఆవేశంతో నిశ్చితార్థం రోజున మీ మీద కాల్పులు జరిపాడు. ఆ రోజు సిద్ధు నా మీద కాల్పులు జరపకపోయింటే నేను నా కూతుర్ని పోగొట్టుకునేవాడిని. ఆ చంద్రశేఖర్ గాడు నా కూతుర్ని చంపేసేవాడు. నేను అర్చనని కావాలని చంపానని సిద్ధు అపార్థం చేసుకొని నా మీద కాల్పులు జరిపాడు. సిద్ధు అలా చేయడం వల్ల నా కూతురికేం కాలేదు. అలాగని చెప్పి సిద్ధు చేసిన పనిని నేను సమర్థించడం లేదు. ఆ విషయం మాట్లాడ్డానికే ఇక్కడికొచ్చాను. సిద్ధు తన ప్రయత్నాన్ని మానుకోవడం లేదు. ఏదో విధంగా మీ మీద అటాక్ చేయడానికే ప్రయత్నిస్తున్నాడు. కాని అది సిద్ధుకి సాధ్యం కాదు. మిమ్మల్ని ఏమీ చేయలేడు. కాని ఆ ప్రయత్నంలో మీకు సిద్ధు దొరికితే మాత్రం తనని కొట్టండి, తిట్టండి, అంతేగాని ప్రాణాలు మాత్రం తీయొద్దు. సిద్ధు నా బిడ్డలాంటివాడు. అన్నపూర్ణదేవి గారు, ఆ పరిస్థితి వస్తే సిద్ధు నేను తప్పకుండా క్షమిస్తాను.
చాలా థ్యాంక్స్. వస్తానండి. క్షమించండి, మిమ్మల్ని లోపలికి పిలిచి కాఫీ కూడా ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఇంట్లో నా కూతురు నా మీద కోపంతో పగలగొట్టిన గాజు ముక్కలున్నాయి. పగిలిన గాజు ముక్కలు అతుక్కోవేమో గాని మీ కూతురికి మీకు మధ్య విరిగిన మనసులు మాత్రం తప్పకుండా అతుక్కుంటాయి. సరే, నేను వెళ్ళొస్తాను. బాబుగారు, ఈ చేతులతో పెంచిన అలేఖ్యమ జీవితం ఇలా అయిపోయింది ఏమిటని భయపడేవాణ్ణి. కానీ అలేఖ్యమ ప్రెగ్నెన్సీగా ఉన్న ఈ టైంలో ఎవరితో ఉండాలో వారితోనే ఉంటుంది. దానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది బాబు. చాలా సంతోషంగా ఉంది. అలేఖ్యమ ప్రెగ్నెన్సీగా ఉన్న ఈ టైంలో ఎవరితో ఉండాలో వారితోనే ఉంటుంది.